గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 6వ తారీఖు అక్టోబర్. ఫ్రెండ్స్, ముందుగా ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ప్రస్తుతానికి ఏంటంటే ఇండెక్స్‌లో వీళ్ళు ఫోర్త్‌న, అంటే నిన్న మనకి హాలిడే ఉంది కాబట్టి ఫోర్త్‌న మనం చూసుకున్నట్టయితే 3090 అనేది ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఏది ఇండెక్స్‌లో. అదేవిధంగా ఆప్షన్స్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఆహ్, 6246 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఫ్రెండ్స్, స్టాక్స్‌లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ యాక్టివిటీ కనిపిస్తుంది. 2180 కోట్లు. అదేవిధంగా ఇవి వచ్చేసరికి ఫ్యూచర్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్యూచర్స్ స్టాక్స్ ఉంటాయి కదా! దాంట్లో 2180 కోట్లు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే స్టాక్ ఆప్షన్స్ 46 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేశారు. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యాష్ మార్కెట్ ఒకసారి చూస్తే ఎఫ్ఐఎస్ ఇద్దరు కూడాను డిఐఎస్, ఎఫ్ఐఎస్ బోత్ బయర్స్‌గా ఉన్నారు. ఫోర్త్‌న మనం చూసుకున్నట్టయితే 1344 కోట్లు అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. డిఐఎస్ విషయానికొస్తే వీళ్ళు కూడా 945 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. ఫ్రెండ్స్, దాని తర్వాత రిజల్ట్ క్యాలెండర్‌కెళ్తే ఈరోజు ఎటువంటి రిజల్ట్ లేదు. బట్ మండే నుంచి చాలా వోలటైల్‌గా ఉంటది. టీసీఎస్ అండ్ 11థ్ వచ్చేసరికి డెల్టా కార్ప్, 12థ్ అయితే మనకి 2, 3 కంపెనీలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ అండ్ విప్రో. ఆఫ్‌కోర్స్ 13థ్ ఇన్ఫీ, మైంట్రీ. సో, ఆల్ టుగెదర్ నెక్స్ట్ వీక్ మొత్తం గూడా మనకేంటంటే ఈ రిజల్ట్స్ అనేది, ఐటీ కంపెనీ రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. చూద్దాం అవి ఎలా ఉంటాయని జెప్పేసి. సో, దాని తర్వాత మార్కెట్ అనేది ఒక డైరెక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో, ఫ్రెండ్స్, ముందుగా మనం ఏడీఆర్స్ అంటే మన స్టాక్స్ యూఎస్ మార్కెట్‌లో ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి. అవి నిన్న క్లోజ్ అయిన విధానంలో ఏంటంటే కొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది. టాప్ లూజర్ వచ్చేసరికి మనకి టాటా మోటార్ ఉంది. దాని తర్వాత ఇన్ఫోసిస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో, మనం ఓవరాల్ సెక్టార్స్ అనేది చూసుకుంటే మొన్న ఫోర్త్‌న మంచి పాజిటివ్ క్లోజింగ్‌తో ఉన్నాయి. అండ్ వరల్డ్ మేజర్‌గా ఒకసారి చూద్దాం. దాని తర్వాత మన ఎస్‌జిఎక్స్ నిఫ్టీ అనేది చెక్ చేద్దాం. సో, టాప్ లూజర్ వచ్చేసరికి క్యాక్ ఫ్రెంచ్ ఫ్రెండ్స్. హాంకాంగ్ కొద్దిగా ప్రెషర్‌గా ఉంది. డౌ జోన్స్ అయితే మంచి బుల్లిష్‌లో కనిపిస్తుంది. స్ట్రాంగ్ రికవరీ 30,000 మార్క్ అనేది బ దాటి 30,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ అనేది పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆల్ టుగెదర్ ఏషియన్ మార్కెట్, జపాన్ పాజిటివ్‌గా ఉంది. జర్మన్ మార్కెట్ పాజిటివ్‌గా ఉంది. లండన్ మార్కెట్, ఆస్ట్రేలియా అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ టెరిటరీలో ట్రేడింగ్ అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఎస్‌జిఎక్స్ నిఫ్టీ అనేది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి 17,430 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ప్రీవియస్‌గా మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది? 17,274 దగ్గర ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఒక 20 పాయింట్స్. అండ్ ఇది దగ్గర దగ్గర ఫ్రెండ్స్ మనకి 150 పాయింట్స్ పాజిటివ్ గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. సో, ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్‌జిఎక్స్ నిఫ్టీ మనకి 17,430 దగ్గర, అండ్ ప్రీవియస్‌గా మనకి ఫోర్త్‌న నిఫ్టీ 17,275 దగ్గర ట్రేడింగ్ అయితే అవుతుంది. అండ్ ఒకసారి డౌ జోన్స్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మంచి స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో, లో 28,580, అక్కడి నుంచి కూడా లో నుంచి ఆల్మోస్ట్ 6% రికవరీ కనిపిస్తుంది. ఓకే. సో, పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అట్‌లీస్ట్ ఏంటంటే మినిమమ్ యాస్ పర్ ద కరెంట్ సిట్యుయేషన్ ఏంటంటే 100 పాయింట్స్ మినిమమ్, అంటే 150 పాయింట్స్ దాకా ఉంది. ఒకవేళ తగ్గినా సరే మనకి ఇంకా 1 అవర్ కరెక్ట్‌గా డిఫరెన్స్ ఉంది. 8:15 అవుతుంది రికార్డ్ చేసే టైము. అట్‌లీస్ట్ ఏంటంటే ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనం ఓపెనింగ్ అనేది చూస్తాం ఫ్రెండ్స్. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హ్యాపీ ట్రేడింగ్. ధన్యవాదాలు.